అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. ఇప్పటం గ్రామంకి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో విడదీయరాని సంబంధం ఉంది. ఏంటంటే ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. నిన్న పర్యటించి ఒక పెద్దావిడ దగ్గరికి వెళ్ళారు. ఆ పెద్దావిడతో ముచ్చటిచ్చి ఆ పెద్దావిడ కష్టాలు విని ఆ పెద్దావిడికి కొంచెం ఆర్థిక సాయం మరియు బట్టలు పెట్టేశారు. అయితే దీని వెనక ఒక పెద్ద కథ ఉంది. ఈ పెద్దావిడిని మనం బాలకృష్ణ గారు హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో చూసాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెస్ట్గా వచ్చి తనతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ పెద్దావిడ వచ్చారు. ఈ పెద్దావిడ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కౌగిలించుకొని బాధ వ్యక్తం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆమెకి ఎంత ప్రేమ ఉందో చెప్పారు. గతంలో కరోనా టైంలో వాళ్ళ అబ్బాయి చనిపోయాడని, అయితే ఇంకొక కొడుకే ఉన్నాడు, అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నారని చెప్పి అతన్ని వాటేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ ఆమె కోరికని ప్రకటించారు, నేను చనిపోయే లోపు ముఖ్యమంత్రిగా చూడాలయ్యా అని. అది భవిష్యత్తులో నెరవేరుద్దని మనం కోరుకుందాం. బట్ ఆ గట్స్ ఉండాలి కదా. అక్కడ బాలకృష్ణ గారు ఎదురుగా ఆ మాట అనడం నిజంగా ఆమె తెగింపుకి జోహార్లు. అయితే ఓ సందర్భంలో మనందరం తెలిసిందే, గత ప్రభుత్వం ఇప్పటం గ్రామంలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని రోడ్ల విస్తరణ పేరుతోటి ఇళ్లను కూలగొట్టారు. కేవలం జనసేన పార్టీ సభ పెట్టడానికి వాళ్ళు స్థలం ఇచ్చారనే ఒక కోపంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 2,00,000 ఎంత సహాయం చేసిన తర్వాత నేను ఒకసారి ఇప్పటం గ్రామంకి వస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే నిన్న ఇప్పటం గ్రామంకి వెళ్ళి ఆ పెద్దావిడిని కలిశారు. నిజంగా ఇదొక మంచి పరిణామమే కదా. చాలామంది గెలిచిన తర్వాత నేను వస్తానని చెప్తారు, కానీ మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజంగా ఇది పార్టీతో సంబంధం లేకుండా ఆయన ఎవరైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చుకుంటూ వెళ్ళడంతో పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ అనేది ఇంకా మరింత పెరిగింది. థ్యాంక్ యూ.